ఆమ్దాని పెరిగిన అడ్డగోలు ఖర్చు గత 10 ఏళ్లలో భారీగా నిధుల దుర్వినియోగం ఉపయోగం లేని ప్రాజెక్టుకు లక్షల కోట్ల ఖర్చు ఆర్బీఐ రిపోర్ట్ పరిశీలనలో వెల్లడి అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రైతు బంధు అనేది ఇబ్బడిగా వేయడం వల్ల 50,000 కోట్లకు పైగా 50,000 నుంచి 60,000 కోట్ల నిధులు కేవలం ఒక రైతు బంధు పథకంలోనే దుర్వినియోగమైంది. ఎందుకు అంటే పడావు భూములకు, పెట్రోల్ బంకులకు, వెంచర్లకు వీటికి ఇవ్వడం వల్ల దాదాపు 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 45,000 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది. ఈరోజు మిషన్ భగీరథ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పథకాల్లో కావచ్చు, చాలా రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కొన్ని లక్షల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది. అది కల్వకుంట్ల కాలకేలు చేసినటువంటి అతిపెద్ద దుర్మార్గం. ఆర్బీఐ కూడా అదే చెప్తా ఉంది చాలా క్లియర్గా. ప్రజలపై పన్నుల భారం పెంచి రాబడి పెంపు, సొంత ఆదాయం సరిపోక ఇబ్బడిగా అప్పులు, ఫలితంగా 56,000 కోట్లకు చేరిన ద్రవ్య లోటు అంటూ చూస్తున్నాం. నేను అందుకే చెప్పిన కేసీఆర్ అనేటువంటి రాజకీయంగా అజ్ఞాని. ఈరోజు ఆయనకు పరిపాలన అవగాహన లేదు. ఈ ప్రపంచంలోనే అతి అజ్ఞాని ఎవరైతే పరిపాలకులు ఉన్నారో, అతి చెత్త పరిపాలకులు ఎవరుతున్నారో అది కేసీఆర్ మాత్రమే. కేసీఆర్కు పరిపాలన అవగాహన లేదు. కేసీఆర్కు ఏ విధంగా పరిపాలించడం లేదు. ఆయన ఒక రాజు. ఆ రాచరిక పోకలతోటి మాత్రమే ఈరోజు పరిపాలన చేసింది తప్ప ఏనాడు కూడా ఈరోజు ద్రవ్యలోటు వస్తుందని కానీ, లేకపోతే వివిధ కారణాలతోటి రాష్ట్రం మునిగిపోతాను కానీ, సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతున్నటువంటి కోణంలో ఆలోచించకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి పెడతారు. తెలంగాణ ప్రజల్ని కూడా ఈరోజు ఇబ్బందులకు గురి చేసిండు కేసీఆర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కేసీఆర్ వస్తే ఈరోజు రాష్ట్రాన్ని చిందరవందర చేసి రాష్ట్ర ప్రజలను ఈరోజు మోసం చేసేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. సో ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 2014-15లో రాష్ట్ర ఆదాయం 29,000 కోట్లు, 2023-24 నాటికి 1,31,000 కోట్లు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో రాష్ట్ర సొంత ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రజలపై పన్నుల భారం మోపి రాబడి పెంచినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను మాత్రం దుర్వినియోగం చేసింది. ఉపయోగం లేని ప్రాజెక్టులపై అడ్డగోలుగా లక్షల కోట్లు ఖర్చు చేసింది. సొంత ఆదాయం సరిపోక ఇబ్బడిగా అప్పులు చేసి వాటికే పెట్టింది. ఫలితంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోగా ద్రవ్యలోటు 10 ఏళ్లలో గణనీయంగా పెరిగింది. ఇటీవల ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి గణాంకాలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతున్నది. 2014, 15, 23, 24 మధ్య కాలంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ భారీగా చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులు చేపట్టింది. కానీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులు ప్రస్తుతం ఉపయోగం లేకుండా పోయాయి. రాష్ట్రం ఏర్పడినప్పుడు 29,285 కోట్ల ఆదాయం ఉండగా అది 2023-24 నాటికి 1,30,000 కోట్లకు పెరిగినట్లు ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. సో ఆమ్దాని పెరిగినా ఈరోజు అప్పుల బాధతోటి రాష్ట్రం రోజు రోజుకి దిగజారుతున్న విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా దీని ఘనత అంతా కూడా కల్వకుంట్ల కాలకేయుడు అనేటువంటి కేసీఆర్ది.